తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఉద్యమాలలో ఎన్నో ఎత్తులకు పై ఎత్తులేసి పోలీసులు కూడా వాళ్ళ జులుం చూపించినటువంటి సందర్భాలు ఎన్నో చూసినాం. మొన్న అశోక్ నగర్ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో చేసినటువంటి లాఠీ చార్జీలు కూడా చూసినాం. పోలీస్ వాళ్ళు ఇంతకుముందు చాలా ఫ్రెండ్లీ పోలీసుగా ఉండేవాళ్ళు, కాకపోతే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని గౌరవించదగ్గ విషయమే. అయితే ఈరోజు జరిగిన విషయం ఏంటిది అని అంటే, గురుకుల అభ్యర్థి ఆస్మా అన్న ఒక అమ్మాయి ఉంటుంది. తను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏదైతే గురుకుల రీలింక్విష్మెంట్ ఉన్నదో దాని మీద పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ ఏదో వాట్సాప్ గ్రూప్లో 1:2 అభ్యర్థులందరూ కలిసి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడి చేయాలని ఎవరో ఒక మెసేజ్ పెట్టడం జరిగిందంట గ్రూప్లో. అది ఇంటెలిజెన్స్ వాళ్ళకి చేరి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఆమెను తీసుకెళ్లడం జరిగింది. ఆమెను ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది. నిజంగా వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడి చేస్తారేమో అని చెప్పి ఆమెని ఈరోజు పొద్దున్నే తీసుకెళ్లడం జరిగింది. అయితే ఆమెకు వైరల్ ఫీవర్ కూడా ఉంది. ఆమె వైరల్ ఫీవర్తో బాధపడుతూ ఉంది. ట్రీట్మెంట్ కూడా జరుగుతూ ఉంది. సెలైన్ బాటిల్ కూడా ఎక్కిస్తూ ఉన్నారు. ఆమెకు రేపే డిఎస్సి ఎగ్జామ్ కూడా ఉండడం జరిగింది. ఆమె హాల్ టికెట్ కూడా చూడాలి పోలీసు వాళ్ళు కూడా. ఆమెను తీసుకెళ్ళి జస్ట్ డీటెయిల్స్ తీసుకొని వదిలేస్తామని కూడా చెప్పారంట. కానీ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె పోలీస్ స్టేషన్లోనే ఉండడం జరుగుతూ ఉంది. ఆమె అనారోగ్య పరిస్థితి దృష్ట్యా ఆ దృష్టిలో పెట్టుకొని, ఆమెకు రేపు ఎగ్జామ్ ఉందన్న విషయం కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పరాకాష్ఠను పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయకుండా విద్యార్థులకు వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటూ పరిస్థితిని అర్థం చేసుకోవాలని కూడా పోలీసులను విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఎన్నో ఉద్యమాలు ఈరోజు విద్యార్థులతో ఈరోజు పునర్జీవించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో ఎంతోమంది నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యమాలను మళ్ళీ జీవం పోసి ఏదైతే మాకు జరుగుతున్నటువంటి సమస్యల మీద పరిష్కరించాలంటూ ప్రభుత్వం మీద మేము పోరాడుతున్నది నిజమైనటువంటి పోరాటం. ఎలాంటి రాజకీయ స్వలాభాలతోనో ఎలాంటి డబ్బు ఆశలతోనో మేము పోరాడుతున్నటువంటి పోరాటం కాదు. కేవలం పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చి యూనివర్సిటీలో 5 రూపాయల భోజనం తినుకుంటూ చదువుకున్నటువంటి విద్యార్థులు కోకొల్లలుగా ఈరోజు కనిపిస్తూ ఉంటారు. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, దాని వెనకాల ఉన్నటువంటి మాణికేశ్వర్ నగర్ బస్తీ కావచ్చు, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఈరోజు అధికారులందరూ ప్రభుత్వం కూడా గమనిస్తే ఎంతోమంది పిల్లలు తినడానికి తిండి లేకుండా కూడా ఏదో 5 రూపాయల భోజనం తినుకుంటూ మంచినీళ్ళు తాగుకుంటూ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ రాసుకుంటూ బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు దీనమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి అలాంటి సందర్భం ఉన్నటువంటి విద్యార్థులు ఇలా రోడ్ల మీదకి వస్తున్నారు అని అంటే ఎందుకోసం వస్తున్నారు అనేటువంటి ఈరోజు మేధావులు ఆలోచించాల్సినటువంటి అంశం. మేధావుల బృందం అనేది ఆలోచించాలి. ఎడుపోతున్నారు తెలంగాణ రాష్ట్రం, ఎటుపోతుంది, ఈ నిర్బంధాలు ఏంటి, ఈ పోలీస్ పహారా ఏంది, వీళ్ళు పరేడ్ చేసేటువంటి పరేడ్ గ్రౌండ్లు అవుతున్నాయి ఈరోజు విశ్వవిద్యాలయాలు. పోలీసులు మంచి వాళ్ళు చేయాల్సినటువంటి డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూ ఉంది. ఏదైతే నిరుద్యోగులు ఎవరైతే రోడ్ల మీదకి వచ్చినా ఏదైనా గ్రూపులో మనకు మెసేజ్ కనపడ్డా కూడా నిర్బంధం చేయాలనేటువంటి ఆంక్షలను వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఆస్మాను విడుదల చేయాలి. ఆమెకు రేపు ఎగ్జామ్ ఉండడం జరిగింది. ఒక వైరల్ ఫీవర్ ఉంది. ఒక అమ్మాయిని, ఒక మహిళను అలా మీరు పొద్దున్నే తీసుకుపోయి నిర్బంధించడం అనేది చాలా చట్టవిరుద్ధమైనటువంటి పని. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలకు అతీతంగా ఆలోచించండి. ఈరోజు ఇంత దీన పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలనే ఆలోచన లేకున్నా కూడా రోడ్ల మీదకి వస్తున్నారంటే పరిస్థితి ఏంటి? మరో బీహార్ రాష్ట్రం కాబోతా ఉందా తెలంగాణ రాష్ట్రం? ఈరోజు బడ్జెట్ చూసినా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఈసుమంతైనా కూడా మనకు అవకాశం కల్పించలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇది దేని వల్ల జరుగుతూ ఉంది? రాష్ట్రంలో ఏలుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా, మంత్రి మండలి ద్వారా, వీళ్ళ ప్రవర్తన ద్వారా అసలు వీళ్ళు ఏం సాధించారని తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనిని మనం చూస్తూనే ఉన్నాం. రోజు వాళ్ళది దినదినం కూడా పెరుగుతూ ఉంది. వాళ్ళ రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఏదైనా కావచ్చు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా దాదాపు 6 నెలలు దాటిపోయింది. 8 నెలల పాలన నడుస్తూ ఉంది. ఈయన చేయలేదు అని మనం చెప్పాం. చిన్నగా చేస్తూ ఉన్నారు. కానీ ఒకప్పుడు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఆధీనంలో జరిగినటువంటి ఇదే నియంతృత్వ పాలన, నిరంకుశ పాలన అనేది ఏదైతే జరిగిందో, ఒక నియంతలాగా వ్యవహరించిండో, పోలీసులతోని హౌస్ అరెస్టులు చేపించిండో,
సేమ్ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి పాలనను మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవన్నీ కూడా నిరుద్యోగులు అందరూ కష్టపడ్డారు మీరు రావడానికి. ఇదే ఎంతోమంది యూట్యూబర్స్ కష్టపడ్డారు. ఈరోజే వాళ్ళని తీసుకుపోయి మీరు కస్టడీలో ఉంచడం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు. దయచేసి నిరుద్యోగుల సమస్యలను పోలీసులు కూడా అర్థం చేసుకోవాలి, సహకరించాలి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలి, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని జెన్యూన్గా పంపించాలి. మీరు పంపిస్తున్నారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఆస్వాన్ని విడుదల చేయాలి తక్షణమే. ఆమెకు రేపు ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ రాసేటువంటి రైట్ ఆమెకు ఉంది కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఆమెకు హాల్ టికెట్ చూడండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి అది నిజమా కాదా అనేసి. వాట్సాప్ గ్రూపులు చూసి ఎట్టకేలకు మీరు నిర్ణయం తీసుకొని అలా కస్టడీలకు తీసుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈరోజు నిరుద్యోగులు పెద్ద ఎత్తున కూడా బాధపడుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. సరే మీరు ఒకరికి మంచి చేసి ఇంకొకరికి చేయకపోవడం అనేది పక్కన పెడితే అందరికి కూడా నిరుద్యోగులమే. వాళ్ళకు కూడా పోస్టులు పెంచలేదు, గ్రూప్ 2 వాళ్ళకు కూడా పోస్టులు పెంచలేదు. అది కూడా ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి అంశమే. వీళ్ళకు వాయిదా వేయలేదు, సరే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఇవన్నీ సరే చేసిరు అయిపోయింది, మేమేదో సర్దుమణికి రాసుకుంటా ఉంటే మళ్ళీ మీరు వచ్చి ఈ కస్టడీలు, ఈ గురుకుల అభ్యర్థులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో ఉంచడాలు దయచేసి ఇవన్నీ కూడా మానుకోవాలి. ప్రభుత్వం ఈ చర్యలను తీసుకోకూడదు. మేమేం ప్రజా సంస్థలకు కావచ్చు, పబ్లిక్కి కావచ్చు ఏ విధమైనటువంటి డ్యామేజ్ మేము చేయట్లేదు. వాళ్ళని ఏ రకంగా మేము ఇబ్బంది పెట్టట్లేదు. ఇబ్బంది పెట్టినప్పుడు మీరు ఎట్లా మమ్మల్ని అరెస్ట్ చేస్తారు? ఎట్లా ముందస్తుగా అరెస్టులు చేసి మీరు కూర్చోబెట్టడానికి మీకు ప్రూఫ్ ఏముంది? ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడి చేస్తామంటే దానికి నిజం ఎంత అబద్ధం ఎంత అని తెలుసుకోకుండా ఒక మనిషిని బాధ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్టో మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రభుత్వం పునఃపరిశీలించుకోవాలి. దయచేసి నిరుద్యోగులపైన ప్రభుత్వ జులుం అనేది చూపించకూడదని కూడా మేము వేడుకుంటాము.